సంరంభం ముగియకముందే, అటు కౌంటింగ్ మొదలు కాకముందే ఇటు పక్కన మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విధాన మండలులకు ఎమ్మెల్యే కోటాలో ఉన్న 5 సీట్లకు 5 సీట్లకు నోటిఫికేషన్ వచ్చేసింది. రేపు 10 దాకా నామినేషన్ స్వీకరిస్తున్నారు. ఇవాటి నుంచే మార్చి 7 నుంచి ఇవాళ ఈ నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 10 దాకా తీసుకుంటారు. 11 స్క్రూటినీ, 12 విడ్రాయల్స్, 13 విడ్రాయల్స్. సరిగ్గా మార్చి 20, 2025 మార్చి 20 నాడు 2 రాష్ట్రాల్లో ఎన్నిక జరగబోతుంది. ఒకసారి మొన్నటి దాకా చూసిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ దానిలో, అట్లాగే పట్టభద్రుల నియోజకవర్గాల్లో అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూటమి అప్రఖ్యాత గెలుపును సాధించింది. ఇటు పక్కనేమో బీజేపీ 2 సీట్లు, ఒకటేమో పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినాయి. అక్కడ ఆయన గెలిచారు. ఈ 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్న దాన్ని 2 బీజేపీ గెలుచుకున్నారు. ఇది ఆ ఫలితాలు రాకముందే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ ఎన్నికల్లో ఎట్లా ఉంటాయి, సమీకరణలు ఎట్లా ఉంటాయి, ఏది అని మనం ఆలోచన చేయాలి. అసలు స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి ఈ విధాన మండలి. ఉపాధ్యాయులకు అవసరం లేదు, గ్రాడ్యుయేట్స్కి అవసరం లేదు, ఎమ్మెల్యే కోట అవసరం లేదని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సంస్కరణ అయిపోయే ముందు మరి ఆ సంస్కరణ జరగాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు జరుగుతున్న దానిలో మరి 5 సీట్లకు ఎట్లా ఎన్నికల కథ ఉంటుంది. మొదలు ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే 5 సీట్లు కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే మొదటి సీటు మరి ప్రథమంగా జనసేన అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. జనసేన నుంచి అట్లా ప్రకటించగానే ఇట్లా నామినేషన్ వేసి వచ్చారు ఇవాళనే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ అన్నయ్య. అట్లానే జనసేన పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉన్నారు ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మొత్తం 5 సీట్లలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేద్దామని నిర్ణయించుకున్నది. ఇటుపక్క 1 సీటు మొదటి నుంచి అనుకుందే కనుక జనసేన పార్టీకి అప్పచెప్పింది. వాళ్ళు జనసేన పార్టీకి వచ్చిన కోటాలో వాళ్ళు ఆటోమేటిక్గా నాగబాబు గారిని, గతంలో నాగబాబు గారికి చాలా టీటీడీ చైర్మన్ ఇస్తారని, అట్లాగే ఒక రాజ్యసభ సీట్ ఇస్తారని, లేకపోతే కనీసం కార్పొరేషన్, పెద్ద కార్పొరేషన్కి ఆయన ఇస్తారని, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ విషయంలోనే చాలా జరిగినాయి. 4-5 పదవులు అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీగా ఇస్తూ మరి మంత్రి పదవి కూడా ఇస్తారు అంటున్నారు. కానీ ఫస్ట్ అయితే ఎమ్మెల్సీకి ఎన్నిక కావాలి కదా, ఎమ్మెల్సీగా ఇచ్చే కార్యక్రమం అయితే ఖరారైంది. ఆయన నామినేషన్ వేసేశారు. ఇక మిగిలిన 4 సీట్ల సమస్య. 4 సీట్లకు 40 మంది ఆశావాహులు ఉన్నారు. 40 కాకపోయినా కనీసం ఒక 10 నుంచి 12 మంది దగ్గరగా ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. అట్లానే చాలాసార్లు అంటే మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టే క్రమంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళలో ఎక్కువ మంది అటు బీజేపీ వాళ్ళ కోసం అడ్జస్ట్మెంట్ కోసం ఇటు పక్కన జనసేన చేసింది, ఇటు పక్కన తెలుగుదేశం కూడా చేసింది. తెలుగుదేశానికి వచ్చి ఇబ్బందులు ఎదురైంది. ఎందుకంటే ఈ కూటమి ఇసుకపోతే బాగుంటుండే అనే వైసీపీ వాళ్ళు ఆశపడ్డా కూడా మంచి చోట అందరూ సర్దుకుపోయారు. సీట్ల సర్దుబాటు అయింది. ఓట్లు కూడా బాగానే వచ్చినాయి, గెలిచారు. 164 సీట్లు వచ్చినాయి. కనుక 5 సీట్లలో 5కి 5 వైసీపీకి 11 ఉన్నాయి కనుక 5కి 5 ఇటు పక్కనే మనకు కూటమి దక్కే అవకాశం ఉంది. మిగతా 4 సీట్లు బీజేపీకి ఒకటి ఇవ్వమని కోరుతున్నారు, ఆశపడుతున్నారు. కానీ అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే 8 సీట్లతో 8 ఎమ్మెల్యే సీట్లతో బీజేపీకి ఇంకో సీట్ ఇవ్వడం కష్టం కనుక అది నడుస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇది కొంచెం మరింత గందరగోళంగా మారే అవకాశం ఉన్నది. ఇవాళనే కేసీఆర్ గారు తన శ్రేణులను ఉద్దేశించి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ చూసినాక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అనే విషయం అర్థమై ఇవాళ తనదైన రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులు నిలబెట్టాలి ఎమ్మెల్యే కోటాలో అనే ఒకటి నిర్ణయం. దాంతోపాటు కొంత దూకుడుగా ముందుకెళ్దామనే నిర్ణయం తీసి అది వేరే మాట్లాడుకుందాం. తన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు. కార్యకర్తలను శ్రేణులు ఐక్యం చేసే ప్రయత్నం చేశారు, ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతుంటే 38 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. 39 గెలుచుకుంటే ఒక కంటోన్మెంట్ సీట్ ఖాళీ అయింది. లాస్య అనే ఆమె యాక్సిడెంట్లో మరణించడం వల్ల. తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, అది వేరు. 38 సీట్లు నికరంగా బీఆర్ఎస్కు ఉన్నాయి. ఇక్కడ అందులో 10 మంది మరి పార్టీ ఫిరాయించిన వాళ్ళ సంగతి ఏంది అనేది ఒకటి నడుస్తున్నది. రెండోది ఏమవుతుందంటే ఇటు పక్కన 65 సీట్లతో కాంగ్రెస్ ఉన్నది, 1 సీటు సిపిఐ ఉన్నది కనుక ఆ సాంబశివరావు గారు. అట్లా చూసుకుంటే 66 సీట్లతో లెక్క ప్రకారం 21 సీట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేగా ఒక్కొక్క మన ఎమ్మెల్సీ అభ్యర్థికి కావాలి కనుక 3 సీట్ల కన్నా ఎక్కువైతే రావు ఏది దీనికి మన కాంగ్రెస్ పార్టీకి. మరి ఇంకొక సీట్ ఏం చేస్తారు అనే దాని
బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అంటే పోటీ చేయొచ్చు అనే అవగాహనతో అనిపిస్తుంది. ఎందుకంటే 35 మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకు ఉన్నట్టు లెక్క లీగల్గా చూస్తే. చేరిన వాళ్ళు కూడా మేము పోలేదు, చేరలేదు అని మాట్లాడుతున్నారు, దేవుడిని కానివ్వంటున్నారు, రకరకాల వాదనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళ మీద మెడ మీద కత్తి వేలాడుతున్నది. అట్లానే సామాజికంగా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కత్తిని దించుకోవాలంటే ఖచ్చితంగా మేము పార్టీలో చేరలేదని చెప్పాల్సి వస్తుంది. అందుకని మన గూడెం మహిపాల్ రెడ్డి గారు పటంచెరు ఎమ్మెల్యే ఇవాళ ప్లేట్ ఫిరాయించారు. కాంగ్రెస్ను ఇష్టం అన్నట్టు మనం పలకలేని భాషలో తిట్టారు. కనుక ఆయన మీద ఫిర్యాదులు నడుస్తున్నాయి. దాని మీద గాంధీ భవన్కి వెళ్ళిన ప్రత్యర్థి వర్గం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మారిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాను ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఫిర్యాదు చేశారు. అది వేరే సంగతి. కనుక వాళ్ళ ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి అర్థమవుతుంది. వాళ్ళకు శీల పరీక్ష పెట్టడానికి మాత్రం బీఆర్ఎస్ రెండో అభ్యర్థి నిలబెడతామనుకుంటున్నారు. రెండో అభ్యర్థి గెలిచే బలం లేదు, ఇంకొక 4 సీట్లు కావాలి. అంటే 35 ఉన్నారు కనుక 35 మందికి ఓటేసినా కూడా ఇంకా 42 మంది అయితే 2 సీట్లు గెలుచుకోగలుగుతారు. పోనీ అట్లా అని 3 సీట్లు దాటి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 3లో కూడా ఒక సీటు అటు పక్కన మన కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చేసింది. ఇక 2 మిగిలేటువంటి మూడో సీటు దక్కించుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని ఆదుకునే ప్రయత్నం కావాలంటే ఖచ్చితంగా ఎంఐఎం ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంఐఎం ఆదుకున్నా కూడా 3 ఇంటే 63 సీట్లు దానికే పోతాయి కదా. మిగతా ఏంది కాంగ్రెస్ సిపిఐ ఒకటి, ఇంకో 2 ఓట్లు మాత్రమే మిగులుతాయి. 3 ఓట్లతో మూడో సీటు దక్కించుకుంటుంది, 4వ సీటు దక్కించుకుంటుందా అంటే అది కష్టమే అనిపిస్తుంది. 3 మాత్రం గెలవగలుగుతారు, 4వది గెలవలేకపోవచ్చు అని నేను అంటున్నాను. అందుకని ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే 4వది గెలవాలంటే ఎంఐఎం కూడా సరిపోదు. ఒకవేళ రెండో సీటు బీఆర్ఎస్ గెలవాలంటే మాత్రం ఎంఐఎం వాళ్ళు మాత్రం మద్దతు ఇస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 35లో 10 మంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు కొని 28 మంది ఉన్నారు. 7 సీట్లు వీళ్ళకున్న 7 అది ఇందులో మళ్ళీ వెనక్కి తిరిగిన ఎమ్మెల్యేలు కనుక 7 మంది ఓటేసినా కూడా ఒక 21 సీట్లతో 21 ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా మనం చూడవచ్చు. ఏంటంటే ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ రెండో సీటుకు పోటీ పడవచ్చు. కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ 4వ సీటుకి పోటీ పడితే అప్పుడు పోటీ తప్పదు, ఎలక్షన్లు తప్పవు. తెలంగాణలో ఎలక్షన్లు తప్పవని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్లు ఏం జరుగుతుంది, ఏ సంగతి ఎట్లా ఉంటుంది మరి రేపు పొద్దున అనేది చూస్తే తర్వాత చూడవచ్చు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎటు పక్క పొంగరు. ఎందుకంటే 8 సీట్లు ఉన్న బీజేపీ ఎటు నా ఘర్కా నా ఘాట్కా 21 సీట్లకైతే లేదు. కనుక 7 సీట్లున్న ఎంఐఎం కానీ 8 సీట్లున్న బీజేపీ కానీ ఎవరికైనా మద్దతు చేయాల్సిందే. కానీ బీజేపీ అటు బీఆర్ఎస్కి మద్దతు చేయలేదు, ఇటు కాంగ్రెస్కి మద్దతు చేయలేదు. కానీ తటస్థం ఉండాల్సిందే. ఏమైనా ఎంఐఎం నాటకం వేరుగా ఉంటుండొచ్చు. కాంగ్రెస్కే మద్దతు ఇస్తే ఎంఐఎం అట్లేమైనా కొంత 4వ సీటుకి అవకాశం ఉంటుంది అనుకుంది. అంటే 10 మంది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు ప్లస్ 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఏమైనా పోటీ చేస్తే 4వ సీటుకు కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో రేపటికి.